టైటానిక్ షిప్ చాలా గట్టిది, దృఢమైంది. ఇది దేన్ని కూడా బీట్అవుట్ చేయలేదు. ఇది ఎప్పటికి ఇరిగిపోదని చెప్పని కట్టాడంట. ఓకేనా? తీరా కొన్ని వందల కిలోమీటర్ల ప్రయాణం జరిగే లోపే షిప్ పగిలిపోవడం. ఆ రోజే, ఏ రోజైతే ఓపెన్ అయిందో షిప్, వెళుతున్న ప్రయాణంలో దారి మధ్యలోనే పగిలిపోయింది. జస్ట్ మంచి గడ్డలకే పగిలిపోయింది. కానీ దేవుడు నోవాహుతో చెప్పాడు, చితిసారకపు మానుతో వాడగట్టు. దేనితో? చితిసారకపు మాన అంటే చెక్క, ఓ రకమైన చెక్క. మనం ఇప్పుడు టేకు వాడుతూ ఉంటాము, రైట్? ఇంకేం వాడతారు? వేప వాడుతూ ఉంటారు. ఇంకా మనుషులకి ఏం వాడతారు? ఇంకా ఇరిగిడి జావ, రైట్? ఇలాంటి నానా రకాల వాటితో మంచాలు చేసుకుంటూ ఉంటారు, లేదా గుమ్మాలు చేసుకుంటూ ఉంటారు. అప్పుడు చితిసారకపు మానుతో గోడ కట్టమని చెప్పాడు దేవుడు. ఓకేనా? కట్టినప్పుడు కూడా చెప్పాడు. కింద చూస్తే